పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూలక్ష్య ఆర్గనైజేషన్. సో ఎల్నినో ఎటు విన్నా ఎల్నినో ఎఫెక్ట్ కనపడతా ఉంది. సో ఇది పరిస్థితి. ఎల్నినో లాగా మాట్లాడుతూ ఉన్నారు ఇటు ఎక్కడ చూసినా. ఇప్పటికే వర్షపాతం 41% తక్కువ తెలంగాణ రాష్ట్రంలో నమోదైందని, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నదని, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఎఫెక్ట్ నవంబర్ డిసెంబర్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఇది ఎల్నినో కాస్త నవంబర్ డిసెంబర్ మాసానికి సూపర్ ఎల్నినోగా ప్రభావం చూపించి తిరగనటువంటి గాలులు వీసి ఆ విధంగా ఇతర సముద్రాలకు కూడా వెళ్ళేటువంటి కథ ఒకటి నడుస్తూ ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన పడుతూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి కొత్తగా పోవచ్చు, కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి టెంపరేచర్స్ పెరగటం వల్ల. మన 82, 83లో వచ్చినాయి, 97, 98లో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి, 2015, 16లో కూడా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి, ప్రస్తుతం వచ్చినాయి. నీటి తీవ్రతలు దాటిపోతుంది ఇది. సో 2027 నాటికి ఈ పరిస్థితి ఇట్లనే కంటిన్యూ అయితే పరిస్థితులు కఠినతరంగా ఉండే పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇది పరిస్థితి. 2026లో ఉన్నాం. రాబోయే 12-18 నెలలు, సో దీని పీరియడ్ 2 ఇయర్స్గా ఉన్నది కాబట్టి ఇంకా 12-18 నెలలు ఈ గండం గట్టెక్కాలి. వరల్డ్లో కూడా ఈ పరిస్థితులు పెరుగుతాయి. మనం తెలంగాణ ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ పరిస్థితులు డిస్కస్ చేస్తున్నాం. సో విధ్వంసమే ఉండేలా కనపడతా ఉంది. సో ముగింపులో భారతదేశం, ఇండియా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు నేను మళ్ళీ చెప్తాను నేను. సో టెంపరేచర్స్ పసిఫిక్ మహాసముద్రంలో పెరిగి బంగాళాఖాతం, అది హిందూ మహాసముద్రం స్ట్రెంత్ రౌండప్ అవుతూ ఉంది సముద్రాల బేస్డ్గా. సో సముద్ర మట్టం పెరుగుతూ ఉంటుంది. టెంపరేచర్స్ పెరిగినప్పుడు మంచు గడ్డలు కూడా కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయి. పెరిగినప్పుడు మళ్ళీ వరదల వైపు దారితీస్తుంది. రాబోయే కొన్ని నెలల్లో భూమి వాతావరణంలో వ్యవస్థ అత్యంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతా ఉన్నాం. అది అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు. ఆ పరిస్థితులు అయితే ఉన్నాయి. వెంటాడుతున్నటువంటి వర్షాభావం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కుదిపేస్తూ ఉంది. ఇప్పటికే 41% వర్షపాతం తగ్గినట్టుగా మనకు కనపడతా ఉంది. టోటల్గా 28 జిల్లాల్లో ఈ పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 28 జిల్లాల్లో ఈ పరిస్థితి మనకు కనపడుతుంది. ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, నల్గొండ జిల్లాల్లో, ఈ 6 జిల్లాల్లో 61% వర్షపాతం. 28 జిల్లాల్లో 41% వర్షపాతం తక్కువ ఉంటే ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, నల్గొండ ఈ 6 జిల్లాల్లో 60% తక్కువ వర్షపాతం పడదంటే కరువు ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి. వ్యవసాయ కూలీలకు పని లేదు, రైతులకి ఇది పరిస్థితులు కనపడతా ఉన్నాయి. జూలై వరకు 15% లోటు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇంకా అది పెరిగింది. వర్షపాతం రోజులు గడుస్తున్న కొద్ది అల్పపీడనం వస్తున్నా కూడా వర్షాలు రావట్లేదు. సో బంగాళాఖాతంలో 5 సార్లు అల్పపీడనం ఏర్పడి వాయుగుండాలు ఏర్పడ్డాయి. అందులో 3 సార్లు వాయుగుండాలు, 5 అల్పపీడనాలకి 3 వాయుగుండాలుగా మారినా కూడా తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పేసి వాతావరణ శాస్త్రజ్ఞులు ఇచ్చేటువంటి సమాచారం తెలుస్తుంది. సో ఈ వాయుగుండాలు పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్ళి ఉత్తర భారతదేశాన్ని టచ్ చేసి వెళ్ళినాయి. సో దానివల్ల ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, అటు పక్క వస్తే వెస్ట్ బెంగాల్, ఇటు పక్క వస్తే ఉత్తర భారతదేశంలో జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురిసినాయి. తెలంగాణ బుస్ అయిపోయింది. సో వర్షాలు లేక ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పంటలకు సంబంధించి 63 లక్షల ఎకరాల నుంచి 73 లక్షల ఎకరాల దాకా వరి పండించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల 40 లక్షల ఎకరాలు మాత్రమే వరి సాగైనట్టుగా కనపడతా ఉంది. ఇందులో పత్తి 40 లక్షల ఎకరాలు సాగైంది. పప్పు ధాన్యాలు 6,38,000 ఎకరాలు, నూనె గింజలు 3,79,000 ఎకరాలు, సోయాబీన్ 3,72,000 ఎకరాలు. సో అదేవిధంగా ఖరీఫ్ పంటకు సంబంధించి 1,32,00,000 ఎకరాలు సాగు కావాల్సింది. సో కేవలం 1,00,00,000 ఎకరాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో సాగైంది. అంటే 32 లక్షల ఎకరాలు అంటే సామాన్యమైన విషయం కాదు. ఇందులో కొంతమంది చేపల పేరుతోనే చేపల చెరువులు నీళ్ళన్నీ అలా తీశారు, లేకపోతే ఇంకొన్ని లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉన్నది. సో అదనంగా ఇది పడే భారం కూడా ఉన్నది. నీటి ఖర్చుతోని రైతులు ఆగరు, పంటలు వేస్తారు. నీళ్లు ఉంటే సగం ఖర్చు తగ్గేది. ఇప్పుడు ఇంజన్లు పెట్టి, మోటార్లు పెట్టి, కరెంట్ మోటార్లు పెట్టి, పైప్ లైన్లు పెట్టి, ట్యూబులు వేసి ఆ కార్యక్రమం నడుస్తూ ఉంది. పంట క్రాపింగ్ ప్యాటర్న్ కూడా తక్కువ వస్తుంది. సో ఈ పరిస్థితి ఉన్నది. అనుబంధ రంగాలైనటువంటి పాలు, పెరుగు, వెన్న, జున్ను, నెయ్యి, గవిడి గేదెలు, జెర్సీ ఆవులు, నాటుకోళ్ల పెంపకం, కోళ్ల పెంపకం, లేయర్ కోళ్ళగుడ్లను పెంచుకునే కార్యక్రమాలు, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా మిత్రులారా, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటా ఉన్నాను. సో అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ కరువును నివారించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం 5 కేజీలు 3 నెలలకు ఒకసారి ఇచ్చింది. ఇది 15 కేజీలు ఏమని అంటా ఉన్నాం. కరువు తీవ్రం అయ్యే పరిస్థితి కనపడుతుంది. రైస్ ఇస్తే ఇప్పటికే 20 రూపాయల దాకా కేజీ బియ్యం పెరిగింది. ఇది 200 దాకా పోయే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి నెలకు ఒక 15 కేజీలు ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వడం వల్ల ఈ కరువు కాలంలో 10 నుంచి 15 కేజీలు ఇస్తే మంచిది, 15 ఇస్తే ఇంకా మంచిది. ఆ విధంగా ఆ కరువు కాలంలో ప్రజలను ఆదుకున్నట్టుగా ఉంటుంది.
సో ధాన్యం గోడౌన్లో ఎఫ్సిఐ గోడౌన్లో ఇతర ధాన్యం గోడౌన్స్లో కోల్డ్ స్టోరేజ్లో మూలిగేటువంటి ధాన్యాన్ని అంతా తీసుకొచ్చి ఖచ్చితంగా ఇది చేయండి. మిల్లర్స్ మీద, షాపులు డీలర్ల మీద, రైస్ షాప్ డీలర్ల మీద విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయండి. దీంతో పాటు ప్రభుత్వం ఇంకొక వైపు సిరుధాన్యాలు ఏదైతే ఉందో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వీటికి సంబంధించిన వాటిని స్ట్రెంథన్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఆ విధంగా ముందుకు కూడా పోవాలనేది నేను చెప్పదలుచుకున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఇది సో ఎల్నినో, సూపర్ ఎల్నినోనైనా సో వాతావరణ టెంపరేచర్స్, కరెంట్ బిల్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఏదున్నా కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. సో ప్రత్యామ్నాయ మార్గాల వైపు చేయాలి. ఖాళీగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేయాలి, అగ్రికల్చర్ సైంటిస్ట్ పోస్టులు భర్తీ చేయాలి, భూసార పరీక్షలు చేసే టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయాలి. ఎందుకంటే ఏ భూమికి ఏ పంట పండితే అనేది దాన్ని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేయాలి. అవగాహన సదస్సులు కూడా పెట్టి ప్రజల్ని ముందుకు నడిపించేటువంటి కార్యక్రమం ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అగ్రికల్చర్ విభాగాలు, శాఖలు ఏదైతుందో పనిచేయాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటూ ఈ 2026-27 కరువుని దాటిస్తారని, కరోనా కంటే పెద్ద విపత్తు కాకపోయినా సో ఆర్థిక సమస్యలు ఆ స్థాయిలో ప్రజల ముందుకు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కరోనా టైంలో 2 ఏళ్ళు మనం ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేదు కదా. గ్రామీణ వ్యవసాయ రంగానికి అప్పుడు పంటల బండి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది ఒక రకమైనటువంటి విపత్తు. మనుషుల్ని ఎప్పుడు సవాల్ చేస్తూ ఉంటుంది ప్రకృతి. ఇప్పటికే చెప్పినట్టుగా 82-83 వచ్చింది, 97-98 ఈ పరిస్థితి వచ్చింది, 2015-16 వచ్చింది. ప్రతి 7 ఏళ్లకో 10 ఏళ్ళకి ఇట్లాంటి పరిస్థితులు వస్తూ ఉంటుంటాయి. దీనికి అంతటికీ కారణం ప్రకృతి విధ్వంసమే. కొద్దిమంది పెట్టుబడిదారులు, కొద్దిమంది మల్టీనేషనల్ కంపెనీల బాగు కోసం ప్రకృతిని, పర్యావరణాన్ని బొగ్గు దవ్వుతామని, రాగి దవ్వుతామని, రాయి దవ్వుతామని, అబ్రకం దవ్వుతామని, బంగారం దవ్వుతామని, మాంగనీస్ దవ్వుతామని, తగరం దవ్వుతామని, బంగారం బిస్కెట్లు దవ్వుతామని ఆ పేరుతో వందల గంటలు చేసేసి ప్రకృతిని, పర్యావరణాన్ని విధ్వంసం చేసి, చెట్లన్నీ నరికేసి, డీప్ ఫారెస్ట్ లేకుండా చేసి, ఉన్నటువంటి మట్టి గుట్టల్ని తవ్వి అమ్మక దొబ్బి, గోయిలు, గోతులు, వందల గంటలు చేసేసి పడేయడం వల్ల ప్రకృతి, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటం వల్ల ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. అతివృష్టి అంటే అతిగా వర్షాలు, అనావృష్టి అంటే అసలు వర్షాలు లేనటువంటి పరిస్థితి, ఎల్నినో అంటే వర్షాలు లేనటువంటి పరిస్థితి, ఎల్నినో అంటే అతివృష్టి, వర్షాలు ఎక్కువ ఉన్న పరిస్థితి. ఇప్పుడైతే ఉత్తర భారతదేశంలో వర్షాలు వచ్చి అతివృష్టి పరిస్థితి కనపడుతూ ఉంది. మనకు దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనావృష్టి కనిపిస్తుంది. అతివృష్టి అంటే వర్షాలు, అనావృష్టి అంటే వర్షాలు లేకుండా ఉండటం, కరువు, దుర్భిక్షం. సో వీటిని అధిగమించి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటూ, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.